వరం పొందొచ్చాడు శైతాన్. అప్పుడు అల్లా అంటున్నాడు, అతని హృదయంలో నేనున్నంత వరకు నీకు అతని మీద నీ పెత్తనం సాగదు. నీ వాళ్ళు నిన్ను అనుసరించే వాళ్ళు నన్ను వదిలేసి, అంటే భూమి ఆకాశాల యజమాని ఒకే ఒక్కడు, మానవులందరి యజమాని ఒకే ఒక్కడు, ఈ యొక్క అద్భుతంగా ఈ సృష్టిని సృష్టించిన వాడు, నడిపించేవాడు, జాగ్రత్తగా నడిపించేవాడు. ఎలా నడిపిస్తున్నాడు? కాలచక్రం పగలు రాత్రులను నడిపిస్తున్నాడు, వర్షాకాలం నడిపిస్తున్నాడు, శీతాకాలం ఎండాకాలం కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు, మనుషులందరి జీవన చక్రాన్ని నడిపిస్తున్నాడు. ఇంత అద్భుతంగా కాలచక్రాన్ని నడిపించే ఈ క్రమంలో ఇబ్లీష్ అంటున్నాడు, అతను ఎంత దుర్మార్గుడో నేను నిరూపిస్తాను, అప్పటి వరకు నాకు ఛాన్స్ అంటే నన్ను అనుసరించే వాళ్ళు కాకుండా నిన్ను అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అర్థమవుతుందా? అప్పుడు ఆఖిరత్ రోజు, ప్రళయం రోజు నిన్ను అనుసరించిన వాళ్ళని నిన్ను తీసుకుపోయి నరకంలో పడేస్తాను, నరకంలో నింపేస్తాను.